చదువు ఎందుకు చెప్పాలి అని అడిగింది శాస్త్రం. చదువు ఎందుకు చెప్పాలి అంటే సంస్కరించుట కొరకు చెప్పాలి. చదువు అనేది స్కూల్లో ఉంటే, కాలేజీలో ఉంటే, యూనివర్సిటీలో ఉంటేనే చదువుకుంటున్నాడు అనుకుంటే తప్పు. చదువు అన్న మాటకు అర్థం ఏంటంటే గ్రహించుట అని, తెలుసుకొనుచుండుట అని. తెలుసుకొనుచుండుట అన్న వ్యాపకానికి ఈశ్వరుడు 5 జ్ఞానేంద్రియాలు పెట్టాడు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇవి ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాయి. అది చదువే. అందుకే ఎప్పుడూ తెలుసుకునేటటువంటి ప్రక్రియ ఎంతకాలం జరుగుతూ ఉంటుంది అంటే ప్రాణం ఉన్నంత కాలము జరుగుతుంటుంది. తెలుసుకోవడం దేనికి తెలుసుకోవాలి అంటే మనని మనం సంస్కరించుకోవడానికి చదువుకుంటూ ఉండాలి. 10 మందికి పనికొచ్చేటట్టుగా తయారు చేయడంలో కేవలం చదువు చెప్పడం ఒక్కటే కాదు, దీనితో పాటుగా మనస్సు సంస్కరింపబడుతుంది. 10 మందికి పనికి రావాలి అని నేను మీకు మళ్ళీ చెప్తున్నాను.